స్త్రీ చేయలేదు నడుస్తుంది. ఇవాళ ఏం చేసావు అనుకుంటున్నాను? అవును అది కాదు, ఇవాళ మన ఇంటికి నా కోసం ఎవరైనా వచ్చారా అని. అదే అదే దాని గురించే నేను అడిగేది. వాడు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏమీ జరగలేదా? ఏమీ జరగలేదా? అలాగే అన్నావా లేక ఇంకోలా అన్నావా? మారు చలపతి గారు అన్నావు కదా. వద్దుందంటే వాడు మా ఇంటికి వస్తే చలపతి గారు అని బయట పిలుస్తావా? నువ్వు పేద జమీందారు కుదురు కదా, నువ్వు ఎవరినైనా పేరు పెట్టి పిలుస్తావు, ఏమైనా అంటావు. నీకే ఏదైందా? నా బరువు మర్యాద గంగలో కలిసిపోయింది. ఆఫీసులో టామ్ టామ్ చేసి నానా ఎక్కి చేసి నా బరువు అంతా తీసాడు. ఒరే సుబ్బారావు గారి మరి కొద్దిగా మర్యాద తెలియదురా. నేను వాళ్ళ ఇంటికి వాళ్ళు ఆవిడ పేరు పెట్టి పిలిచింది అంటూ నా బరువు మర్యాద గంగపాలు చేశాను. అదే బాగుందండి. నేను పేరు పెట్టాక పిలిచాను, కానీ తానే పిలవలేదు. పిలవలే అలా కూడా అప్పుడు కానీ నా బది పూర్తిగా బజార్ మరీ బాగుంది. ఇంత చిన్న విషయానికి ఓ గొడవ చేస్తున్నారు. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? నేను చెప్తాను ఏంటంటే వాళ్ళు ఆవిడ ఎంతో అన్నయ్య గారు ఇలా కూర్చోండి. కాఫీ తీసుకుంటారా? తెలుసా ఒక వాళ్ళు ఆవిడే కాదు, నా స్నేహితులు భార్య అందరూ అలానే చూస్తారు. అలాగే వాడు మన ఇంటికి వస్తే ఒడ్డు కోసి పెరిగిపడింది కడపకి చూస్తావా? ఇందుగా అనాల్సిందే. వద్దు మొదలు నా వినకుండా ఇలాంటి చదువు సందేహం పదకొండు వద్దునంటే ఎవరు మా అన్నయ్య ఆయన అనాలే. మంచి లేదు మర్యాద లేదు. వాడిని పేరు పెట్టుకోవడం చేసిన మర్యాద గొప్పని చక్కగా మా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు. అన్నయ్య గారు అని చెప్పొచ్చురా. వాళ్ళు ఆవిడ నన్ను అన్నయ్య అని పిలిచినప్పుడు ఇప్పుడు అన్నయ్య కదా తెలిసిందా? మీ నూతన పనులకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా తల కోపం. నేను నూతన వాడిని కదా, మాకు తెలియదు కదా, అలానే పిలవాలి. నా కోసం అధికారం వస్తారు చూడు, నాకు సంబంధించిన వాళ్ళ మాట, నా వాళ్ళ మాట. అలాంటి వాళ్ళకు అన్నయ్య అన్నయ్య అని పిలవాలి. వాళ్ళందరూ పండుగలు లాంటి వాళ్ళు అన్నమాట. నేను చెప్పింది చూడు ప్రశ్న, మనకు పెళ్ళయింది కదా, భర్త తప్ప నేను తప్ప పరాయి వాళ్ళందరూ అన్నయ్య లాంటి వాళ్ళు అన్నమాట. అయితే మీరు చుట్టూ వాళ్ళందరూ ఉన్నారు కదా, ఉత్తరపల్లి సుందరి కళాపరిస్థితులు వచ్చారు కదా, ముఖ్యంగా గాంధీ గారు లక్ష్మణరావు గారు వచ్చారు కదా, వాళ్ళందరూ అన్నయ్య లాంటి వాళ్ళు అన్నమాట. కూర్చున్నారే, వీళ్ళందరికీ నేను అన్నయ్య లాంటి వాడు అనమాట. అక్కడ ఆయన కుమారి అది చెప్పిన అర్థం కాదు. నేను చెప్పింది అర్థమైంది కదా? మళ్ళీ చలపతి గారు వస్తే ఆయన అన్నయ్య అని పిలవాలి.
మన ఇంటికి ఎవరు వచ్చినా అదేనా సరే చదువుకోలేదు చిన్నప్పుడు నువ్వు బండాసుపల్లి వెళ్ళావు కదా ఏం చెప్పారు పెళ్ళైన స్త్రీకి భర్తే తల్లి భర్తే తండ్రి భర్తే దైవం భర్తే గురువు అనమాట అన్నింటికి భర్తే 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 సీత ప్రతిపం లాంటి చేస్తాను చేయబోతాం అనమాట భర్త మాట ఇవ్వడానికి అర్థమైందా 12కే బయటకు రావాలి మరి చేసుకున్నావా ఓకే సంగమాలు సంసారాన్ని నిర్మించారు గోదావరి మట్టుకి రామసరగారు గోవింద సంగమాలు నేను నా చెల్లెలు మైదవలో జరుగుతాం తిన్నాడు కదా
ఎత్తులు కొన్నాడు ఊర్లో కూడా కొన్నాడు రంగులు రాట్లేదు దిగరా 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 నమ్ముతున్నా చెల్లెలకు దూరంగా ప్రేమగా అడిగి తమ్మ నా చెల్లెలు చెల్లెల కోరిక తీర్చలేని అన్నయ్య జన్మ వృధా అనిపించింది అక్కడ ఉండమని చెప్పి నేను పొరుగు నా వెళ్ళి 10 రూపాయలు తీసుకునే వస్తాను పొరుగు నా చూసేటప్పుడు నా చెల్లెలు కనిపించలేదు నా గుండె పగిలింది చెల్లెమ్మ 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 గొంతు పగిలేలా అరిచారు చెరడాలంతా వెలిగారు నా చెల్లెలు కనిపించలేదు అప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతున్న ప్రతి తోటలో తిరణాలు కొండపాటలు తిరణాలు సింగరకొండ తిరణాలు ముత్తాలపాలెం తిరణాలు మైడవాళ్ళ తిరణాలు వెతుకుతూనే ఉన్నారమ్మా వెతుకుతూనే అయినా నా చెల్లెలు చాడ కనిపించలేదమ్మా మన చెల్లి ఏదో ఒక రోజు ఏదో ఒక సంతలో ఖచ్చితంగా అంత అదృష్టమా తల్లి ఇది నా మనసు చెప్తున్న సత్యం చాలా నచ్చాలి చల్లని మాటతో నా మనసు ఆనందంతో నిండిపోయింది ఒక్కసారి నూరారా అన్నయ్యారు పిలువమ్మా ఆ పిలుపు నా చెల్లెలు చూసుకుంటారమ్మా నూరారా అన్నయ్యారి గుండె నిండిపోయారు పిలువమ్మా చెల్లెమ్మా కరెంట్ ఆఫీస్ లో పని చేస్తారు కాబట్టి కరెంట్ నేను నా చెల్లెలు ప్రేమగా పిలిచేటప్పటికి వాటి ట్రాన్స్ఫారానికి సర్వీస్ వెళ్తామంతా ఏర్పడిపోయింది గొప్ప అన్నదన్నా అన్నయ్య ఏం నవ్వుతావు కాఫీ నవ్వుతావా చిక్కులు తెచ్చేస్తాను అయ్యో నాకు జీడిపప్పు పంట చాలా ఇష్టం నా చెల్లెలు కూడా జీడిపప్పు అంటే ప్రాణం పెట్టేదమ్మా జీడిపప్పు పెట్టి తెచ్చేస్తాను బంగారం ఉంటుంది తెలిసి 1000 రూపాయలే అన్న చెల్లెలు ప్రేమకి వెనకట్టి అలాగే ఉప్మాలో 4 బెల్లం ముక్కలు వేసి ఒక నిమ్మకాయ పెట్టుకొని నేతితో తాలింపు వేసి పెడతామా దాంతో కూడా ఎగిరే ముందు కూడా వచ్చేదాకా మాట్లాడుతుందంటే
చూద్దాంలే బాబా చెల్లెమ్మ చేతి ఒప్పుకున్నాక నేనెక్క చూద్దాంలే నా బొమ్మ కొద్దిగా రోజా అది పిచ్చి మాట దాన్ని మాట పెట్టుకుని నా బొమ్మ కొద్దిగా వెళ్ళు వెళ్ళు ఉప్మా తినకుండా పెడితే మా చెల్లి బాధపడుతుంది బాబా పదకొండేళ్ళ ఫ్లాష్ బ్యాక్ వద్దు ఇది మర్యాద చెప్తున్నాను మిగతా రెడీ చూసుకొని కాదు బాబా ఏది కాదు బాబా ఆ అమ్మాయిలను బావా అంటే బాధపడాలి అన్నయ్య అంటే ఇచ్చుకుంటారు ఎందుకు ఇప్పుడు నీ మైండ్లో ఏదో రాంగ్ వైరింగ్ జరిగింది వెళ్ళి డాక్టర్ చూపించుకో వస్తా ఇంట్లోనే ఆడో బావా ఎంత మాట అన్నాడు వీళ్ళు కదా సుబ్బలక్ష్మి అవును మా అన్నయ్య ఏంటి నీ ముద్దాకు వెళ్ళిపోయాడు మా ముద్ద వెళ్ళిపోయాడు అయ్యో మా ముద్ద చెట్టు పెడుతుందండి బుద్ధుందా బుద్ధుందంటే ఎవడు పట్టేవాడిని అన్న యాన్ పిలవడేనా ఎవరు తెలుసుకోవాలి మళ్ళేదా మీరే కదండి ఇంటికి వచ్చిన ఎవరినైనా సరే అన్నయ్య అని పిలవమన్నారు బుద్ధి తక్కువ నీలాంటి పల్లెటూరు పోయి ప్రభావం వస్తుంది చూడు నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళని అర్థమైందా అంటే ఇంటికి వచ్చిన ప్రతి అర్థమైన వ్యవస్థని కూర్చోబెట్టి దీంట్లో ఉప్పుకోవాలి సెమే పాస్ చేసి నా గొప్ప ఆర్పీయమే అడ్డమైన వాడేవాడో మనవాడలో నాకలా తెలుస్తుంది అమ్మాయి కదా మీకు సంబంధించిన వాళ్ళని మీకోసం వచ్చిన వాళ్ళని అనమంటారా అలాగే అంటారు ఇంతకీ అనలేదండి అదే అడ్డమైన వాడేనండి అడ్డమైన వాడేనండి తన్ని తగిలేసుకునే అయ్యో మరి ఉప్మా ఎవరు తింటారండి మీతో వాగి వాగి బాగా నీరసంగా ఉంది వీళ్ళు పట్ట వీళ్ళు తింటారా తిన్నాకో నాకు దీంట్లో పది కట్టాయి వేయి బాక ప్లేన్లో పట్ట ఎంత చెక్క అమ్ముతున్నారు అడగండి బాబున్నారు సిరేట్ రాదు కానీ అమ్మా సరదా సరదా సిగరెట్లు గోల్డ్ బ్లాక్ సిగరెట్ సరదా సరదా సిగరెట్లు గోల్డ్ బ్లాక్ సిగరెట్ ఫోన్ చేయకుండా వచ్చాను కనుకనే నువ్వు చేసుకున్న చందాలప్ప నాకట పట్టొచ్చింది ఎలాగంట ఇల్లు అవగానే కత్తెత్తుకొని వచ్చేసినాకున్నావా హోల్సేల్ వేళ తక్కువే ఉంది ఏదో సరదాకి ఒక్క సిగరెట్ సరదాకి ఒక్క సిగరెట్ కలుపుతావు రేపు సరదాకు పెద్ద బ్రాండ్ కలుపుతావు ఈనాడు సరదాకి తర్వాత సరదాకి ఏదో 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 చెప్పేస్తావు నువ్వు ఒక కూతుర్ని కలిగి ఆ అమ్మాయిని పెద్ద డాక్టర్ని చేసి ఒక ఎమ్మెల్యేకు బియ్యం కూడా వస్తామనుకుంటే తెలంగాణ ఆంధ్ర తెలంగాణవే తెలంగాణ ఓకే తెలంగాణ కన్నా సవలి మాట్లాడాలి కూతురు కంచావు తర్వాత తెలంగాణ చదువుకోలే నువ్వేదో వంశాన్ని ఉద్ధరిస్తావు అనుకుంటే నువ్వేదో నా పెంపకమైన ప్రాచులా పాయారయ్యా ఏంటయ్యా ఏదో ఒక సిగరెట్ కొంపలంటే బయట పోపడతారు పెద్ద పంచాలక ఇంకా దాన్ని సమర్థించుకుంటావా అరే నువ్వు చదువుకొని వచ్చావా లేక ఈ సరదాల్లో పడి చదివిన చదువు చంగరాగిపోయిందా సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్
పెద్ద పెద్ద తాటికాయ తక్షణ రాసి ఉంటుంది అదే చావుగా వాటికి అంత అక్షరం కాదులే వాటి మీద ఆవగించంత కూడా ఉండవు అమ్మా నాన్న పోయాక నిన్ను ఈ చేతులతో పెంచాను అలాంటిది నా ముందే సిగరెట్ తాగేంత గొప్పవాడు అన్నమాట ఒక్క సిగరెట్ ఇంకేమైనా అలవాటు చేస్తూ తెచ్చావా వెళ్ళవనయ్యా నీ మీద నేను నమ్మను ఈ జీవితంలో ఎప్పుడు చెప్పి తెచ్చావు కనుక అవుతుందా ఈ చిన్నప్పుడు నా చేతిలో పాపలంతా కాజేసేవాడు ఇంకా డబ్బులతో చెప్పి పిరమిడ్తో పొడ కొనుక్కు తెచ్చా అనుకున్నాను ఇది అన్నమాట విషయం ఈ చట్టాల వల్ల నీకు అప్పటి నుంచే ఉందన్నమాట ఏంటన్నయ్యా ఏంటి చేస్తావు ఇప్పుడు ఏమైందనే ముందు ముందు అవుతుంది నువ్వు సిగరెట్ తాగి నీ ఊపిరితో తగ్గిస్తావు తర్వాత ఏంటి నేను ఏ క్యాన్సర్ వచ్చి ఇంతంత ఇంతంత రక్తముద్దరా ఎంతంత రక్తముద్దరు తక్కుంటూ నాన్న అవతు పడితే తక్కువ అప్పుడు మేము అందరినీ జీవాన్ని పడి ఆడవాళ్ళురా ఇంకా బాబాయ్ ఏదో బుద్ధి కట్టిన ఒక సిగరెట్ తాగినన్నయ్య ఇక నా జీవితంలో సిగరెట్ కాదు కదా కనీసం అరవత్తులు కూడా పెట్టించిన అయ్యా అప్పుడు నువ్వే బాగుపడతావు అప్పుడంట ఈ వదన కట్టించొచ్చింది వాళ్ళకేమాయో అందరూ బాగా పెట్టారు పాసే కట్టాడు నాది కూడా టైం రైటింగ్ పాసే తచ్చింది ఇక నీ వదిన మామూలుగా తచ్చింది కొత్త కావాలి పెట్టి తెచ్చావుగా చూసిరామని చెప్పి తచ్చింది మీ వదిన అందుకే వచ్చి తెచ్చా ఇద్దరం ఎక్కడ తెస్తే అక్కడ పొలం పనిలో చూస్తావా అది సరేరా ఇంతకి అమ్మాయి ఏది లక్ష్మి లక్ష్మి అన్నయ్య ఏమా బాగున్నావా బాగున్నానన్నయ్య. బాగున్నారా? ఇంత బాధను గుండెల్లో తలుచుకుని ఒక్కడ ఎలా భరిస్తున్నావురా ఒక్క ఫోన్ కాల్ చేస్తే నీ బాధను పంచుకోవడానికి నీ నుండి తగ్గాను కదరా ఫోన్గా లేదు కదయ్యా ఏం చేస్తానాయన మహా వాళ్ళకే తట్టు చావలేదు మనమంతా గుండె గట్ట చేస్తున్నాం మంచి డాక్టర్ చూపించు అంటే నాకేమంటున్నాను నాకంతా తెలుసు నీకు అన్నమైనా దానమైనా నేనేనా అన్ని అవే సర్దుకుంటాయి నీకేం భయం లేదు నేనున్నా ఎంత కష్టం లేదు నేను భరిస్తా అవసరమైతే మన పొలం మొత్తం జగనమైనా సరే ఆ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం పరిచయం మీ ఆవిడికి ఎందుకేమిటిగా అమ్మాయికి మధ్యస్థం తప్పిందిగా దానికి మధ్య తప్పడం మధ్యస్థం తప్పకపోతే బావగారిని మందు కొట్టుకుని అన్నయ్య గారు అంటుంది అలా పిలవమని చెప్పింది ఆయనే. అయితే వీడిని డాక్టర్ చూపించాల్సింది ఒకే ఒక నిమిషం అయ్యా నేను ఎప్పుడు పిలవమన్నాను మీరే కదండి మీకు సంబంధించిన వాళ్ళని అన్నయ్య అని పిలవమన్నారు. భర్త మాట చెవదాటకూడదు, అది పతివ్రత ధర్మం కాదని కూడా మీరే అన్నారు. నేను బాగానే ఏంటండి మీరు ఒకసారి అన్నయ్య అనమంటారు, ఇంకోసారి బావ అనమంటారు. మీ ఇష్టం. ఎవరు పిలవాలి చెప్పండి, అదే పిలుస్తాం. చెప్పండి. స్నానం చేతులుగానే రండి బావగారు. ఏమిట్రా అమ్మాయి చెప్పేది ఒక్క ముక్క అర్థం కావట్లేదు నాకు ఎప్పుడు బయలుదేరారో ఏంటో. రండి బావగారు, రండి. నేను ఇంటికే వచ్చానా పత్రిక ఏమైనా వచ్చానా ఏమిట్రా నాకు అర్థం కావట్లేదు
వచ్చేటప్పుడు అక్క పిల్లలు కూడా తీసుకురండి. అందరూ రావాలంటే కుదురు సాధ్యమమ్మా. ఏ పండగ మీరిద్దరు వచ్చేస్తామండి. అడిగేవాడు లేదు కదని అదే పనిగా వీడు దిగుడు సాగురా. ఏ పూటికి గుట్టకి వచ్చే అలవాటు కాదురా అయ్యా. అమ్మాయి వీడేమైనా మెద వేసాలు ఎత్తే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి తాట వేస్తా. అదే ఇంట్లో అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, నువ్వు ఎక్కడే ఉండి ఆటోకి వచ్చిందమ్మా, నన్నేం అనుకున్నాను. ఇప్పుడేగా చెప్పెళ్ళారు, అప్పుడే మొదలెట్టేశారా? ఉన్నట్టు బాయ్ బాయ్. అమ్మో చచ్చాను. ఏమైందండి? ఇవాళ మా ఆఫీసర్ గారిని మన ఇంటికి భోజనానికి రమ్మన్నానే. ఏమిటండి? ఎందుకంటే పిస్తానా మా ఆఫీసర్ గారికి తినిపించేక్క అలా పిలిచి ప్రమోషన్ కావాలంటే ఆగేశాను. ఆయన తినిపించైతే మనం వెళ్ళి భోజనానికి పిలవద్దాం. బాస్ గాడ వీక్ పాయింట్ ఎక్కడ ఉందో చూసి అక్కడ నొక్కితే తప్పులు వస్తుంది ప్రమోషన్. అంటే బాసు గారికి భోజనం పెడితే ప్రమోషన్ ఇచ్చేస్తారా? చూడు మా బాస్ గారికి పులిహోరన్నా, గోంగూరన్నా, చక్రమొగలన్నా, పూర్ణాలన్నా, వడ్డీ ఎండాకుడన్నా మహా ఇష్టం. అవి చెయ్యి, అవి తిని నాకు వెంటనే ప్రమోషన్ చేస్తాడు. అంటే బాసు గారిని కాకపోతే ప్రమోషన్ ఇచ్చేస్తారనమాట. బాస్ గారి వీక్ పాయింట్ ఎక్కడ ఉందో చూసి అక్కడ నొక్కితే తప్పులు వస్తుంది ప్రమోషన్. ఇదో చూడు, నేను బజార్కి వెళ్ళి 2 రకాల ఫుడ్ పట్టుకొస్తాను. ఈరోజు నువ్వు ఏం చేయాలి చెప్పు. పులిహోర, దద్దోజనం, పూర్ణాలు, చక్కెర పొంగలి పడిపోందా? సిగరెట్ బాగా తెచ్చుకోవాలి. నువ్వు వెళ్ళి వంట వెళ్ళి ఈరోజు నేను వెళ్ళి ఆ స్వీట్ వస్తాను. అలాగే మీరు రండి, ఆయన కావాల్సినట్టు చేసి పెట్టి ఆయన ఢమాలా ఎలా చేయబోతున్నారు? మీరు ఆయన కోసం వచ్చారా? రండి బాబు, రండి. నేను ఎక్కడున్నాను? ఏమైంది బాబా నీకు? ఏమైంది బాబా? తీరింది, నా కోరిక తీరింది. కోరిక కోరికేది బాబా? అదే ఆ పిలుపే నా కోరిక. ఎవరైనా అందమైన అమ్మాయి నన్ను బాగా పిలవాలని ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక ఇప్పుడు నీ ద్వారా తీరింది. మీ ఆవిడకి చెల్లి లేరా? వాళ్ళు మిమ్మల్ని బావా అని పిలవరా? నాకు ఆవిడే లేదు, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అదో పెద్ద విషాదంగా. నా చిన్నతనంలో బాగా మంగళ సినిమా చూశాను. అప్పటి నుంచి నా మనసులో ఓ కోరిక ఇదిగో ఈ మొక్కలాగా బలంగా నాటుకుపోయింది. నేను పెళ్ళెందుకు చేసుకుంటే కనీసం ఒక చెల్లెలున్న అమ్మాయిని చేసుకోవాలని నా మనలో నాతో బావా బావా పన్నే ఎన్నో ఆటలాడుకోవాలనుకున్నాను. నాకు వచ్చిన సంబంధాలన్నీ మరణం లేని సంబంధాలు. అందుకే పెళ్లి చేసుకోలేదు. ఆ వెయిటింగ్ లోనే నా ఏజ్ బాల్ అయిపోయింది. ఇక ఈ జన్మకు ఆ కోరిక
కోరిక తీరదేమో అనుకున్నాను. ఇప్పుడు నీ ద్వారా ఆ కోరిక తీరింది. ఒక్కసారి బావాని పిలవు. చూస్తాను కానీ మళ్ళీ నేను బాబా అని పిలిస్తే నువ్వు ఎక్కడ ఢమాలే పడిపోతావు. ఎందుకంటే ఏదో అనుకోని షాక్ వల్ల అలా జరిగింది. ఈసారి పడిపోయే ప్రశ్నే లేదు. ఒక్కసారి బావాని పిలవు. ప్లీజ్ 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 ప్లీజ్. బాబా మరలా మరలా. ఇంతకీ నువ్వెవరు మరదలా? సుబ్బారావు గారు మావారే బావా. సుబ్రాయుడమ్మా. ఇవాళ వాళ్ళ ఆఫీసర్ గాడు వస్తాడని. ఆఫీసర్ కాడా? ఆఫీసర్ గాడే. వాళ్ళ ఆఫీసర్ అంటే చాలు ముందే వస్తాడంట. కావాల్సినవన్నీ కొట్టు పెట్టు, ఎలాగైనా ప్రమోషన్ కొట్టాలని ప్లాన్ వేస్తాడంట. వాడికి కావాల్సినవన్నీ పులిహోర, దద్దోజనం, పూర్ణాలు, మీరెవరు బావా? ఆ తిండి పిచ్చి ఆఫీసర్ కానీ నేనే కాకా పడితే మీ ఆయనకి ప్రమోషన్ వచ్చేది. ఇస్తా ప్రమోషన్ ఇస్తా. ఏమి చేయను. కాకపోతే 2 నెలల ఇంటి పెట్టి కట్ చేస్తారు. సార్ సార్ ఇదే వచ్చి ఎస్ఎంఎస్ సార్ వచ్చి కూర్చోబెట్టి మాట్లాడతారు. సార్ 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 కూర్చోండి సార్. సార్ 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 కూర్చోండి సార్. కూర్చోటాలు నిల్చోటాలు తర్వాత మిస్టర్ చెప్పరా సార్. అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నిజే సార్, మీరు చాలా సిన్సియర్ ఆఫీసర్. అసలు ఇలాంటి ఆఫీసర్ ఉండబట్టే 4 పాదాల మీద నడుస్తుంది సార్. అలాగా? అవును సార్. మరి నేను ఇంకో అనుకుంటున్నాను. ఇంకో అలా అనుకుంటున్నాను సార్. నాకు కాస్త తిండి పిచ్చి ఎక్కువ పులిహోర పైసలు పెట్టిన వాళ్ళు ప్రమోషన్ ఉన్నారు సార్. హౌ డేర్ యు టు టాక్ లైక్ దిస్? నాకు తిండి పిచ్చి ఎక్కువ. అదే సార్. పులిహోర పైసలు పెట్టిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారా? లేదు సార్. నన్ను పట్టుకుని ఆఫీసర్ కాదు అంటారా? లేదు సార్. నీకు 2 నెలలు ఇంటి పెట్టా సార్. ఎవరో గిట్టని మాట పడుతున్న నాకు శిక్షించిన న్యాయం కాదు సార్. గిట్టని వాళ్ళు కాదు సమరా, గిట్టని వాళ్ళు కాదు. మనం చెప్పిందో తెలియదా? నా మతం చెప్పింది కనుక నేను క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే వస్తా. పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహార అన్నీ చేసి పెట్టాను. చక్కగా తినేసి వెళ్ళి బాబా. వద్దమ్మా, నా జీవ చాపల్యం 10 మందిలో నన్ను ఎంత సులకన చేస్తుందో ఇప్పుడే నాకు అర్థమైందమ్మా. ఇక జీవితంలో బుద్ధి జ్ఞానం ఉన్నంత వరకు ఇలాంటి డిన్నర్ పార్టీలకు వెళ్ళను కాదు, వెళ్ళను సార్. రేపు ఉదయాన్నే ఆఫీస్ పెట్టేసరి
ఆ మతాల వల్ల ప్రతిపోయావులే. వస్తా వస్తా మరలా. అలాగే బావా, అలాగే. చూసారా మీ ఆఫీసర్ గారు ఎంత మంచివారో. మీరు ఎన్ని మాటలన్నా మిమ్మల్ని ఒక్క మాట కూడా ఉండేది. సరే కానీ మా అక్కడికి బాగా మీరే కదండి మీకోసం వచ్చిన వాళ్ళందరినీ కావాలనుకున్నామండి. నేను చెప్పింది ఏంటో నువ్వు చేసిందేమిటి? మీరు చెప్పిందేగా చేశాను. అంటే మాట్లాడి చంపేస్తాను. చెయ్. అరే అడ్డమైన వాళ్ళందరినీ వర్షం పెట్టి పిలవమన్నా? వరసలు కలిపి పిలిచినంత మాత్రాన వరసలు మారిపోతాయి అనుకుంటున్నారా? బాబా అని పిలిస్తే ఆయనతో పాటు కలిసి లేచిపోతారు. లక్ష్మి ఏం మాట్లాడదు అర్థమవుతుందా? లేకపోతే నాకంటూ ఒక వ్యక్తిత్వం లేదనుకుంటున్నారా? లేకపోతే నాతో చంచల స్వభావం అనుకుంటున్నారా? చూడండి, ఆడది ఒంటింటికే పరిమితమయ్యే రోజు కావాలి. ఆడది కూడా మగాడితో సమానంగా ఉద్యోగాలు కలిసి తిరుగుతున్నారు. అలాంటప్పుడు ఒక పరాయి మగాడితో మాట్లాడిన స్త్రీ చెడిపోయిందనుకోవటం మీ మూర్ఖం. నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం ఏదైనా మీరు విధించే ఆంక్షంత. పెళ్ళయ్యాక ఇంటికి మగాడి కోసం ఎవరో వస్తూ ఉంటారు. వాటిని పలకరించడం ఆడదానికి సహజం. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని అన్నయ్య అని పిలిచినంత మాత్రాన సొంత సోదరుడైపోతారా? పిలుపులో లేదండి బంధుత్వం, మనసులో ఉంది బంధుత్వం, నమ్మకంలో ఉంది బంధుత్వం. మనసులో లేని భావం ఇంటి పిలిచే పిలుపులో ఎందుకండి ఇంకా అండగా? ఏమిటి ఈ పల్లెటూరి పైన మాట్లాడుతున్నా ఆశ్చర్యపోతున్నారా? ఏమన్నారు? ఆ రోజు మీ స్నేహితుడు మా ఇంటికి వస్తే నేను పేరు పెట్టి పిలిచానని ఎగతాళి చేశానన్నారే. ఆ రోజే అతగాడి స్వభావం గ్రహించి ఉండాల్సింది. పిలిచే పిలుపులో బంధుత్వాన్ని ఏర్పరచుకున్న కుసంస్కారి మీ స్నేహితుడని అప్పుడే అర్థమయ్యేది. ఏమన్నారు? స్త్రీకి భర్త తప్ప మిగిలిన వారందరూ సోదరులే అన్నారు. స్త్రీకి స్నేహితులు ఉండకూడదా? మేము కూడా మీతో పాటు ఉద్యోగాలు చేస్తున్నాగా. మాకంటూ సంఘంలో ఒక స్థానం ఉంది, మాకు హక్కులు ఉన్నాయి. మాకు పరిచయస్తులు ఉండకూడదా? మాకు స్నేహితులు ఉండకూడదా? ఏమిటంటే మీ ఉద్దేశం? స్త్రీకి కట్టుబాట్లు హక్కులు అవి మాట్లాడాల్సింది వేదికల మీద. అంటే నాకు ఇంటి పని వంట పని చేసే స్త్రీ కావాలి, కానీ మీరు ఆ పని కాదు. అందుకే నీకు విడాకులు ఇచ్చేస్తాను. విడాకులు ఇస్తారా? నాకు విడాకులు ఇవ్వడం ఏంటండి? నాకు విడాకులు ఇస్తే నేను ఎలా బతుకుతానండి? ఎందుకని నా చెల్లి పరిస్థితి ఏమైందండి? నాకు విడాకులు ఇవ్వండి. అలా అంటాననుకుంటున్నారా? ఇంకా నేను వద్దనుకున్నప్పుడు నాకు మాత్రం మీరండి. నాకు అవసరం లేదు. గుడ్ బై. అశుద్ధం దొరికిన చెప్పుతో కొట్టినంత స్ట్రాంగ్ గా చెప్పావు. నన్ను అలా పిలుస్తావు కదా. నా పెంపకం నువ్వు చదువుకున్న పశువుని తెచ్చొచ్చింది. ఎలా కాడిదే విడాకులు వచ్చేస్తానని అమ్మాయి చెప్పగానే నీ కాళ్ళ మీద పడి కడవల కొద్ది కన్నీళ్లు కాచేసి నీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది అనుకుంటున్నావా? పాచి పనుల కోసం ఇదే పెళ్ళాం ఎందుకురా? పని మనిషిని పెట్టిందంటే చాలు. అత్యవసరాల కోసం అయితే పెళ్ళాం ఎందుకు పోయి ఒంటి వేడి చల్లార్చుకోవడానికి వేరే వేరే మార్గాలు చాలా మంది వచ్చాయి. తెలియదన్నయ్య, చాలా 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 తెలిసినట్టున్నాయి. గొప్ప మేధావి అరనేర్చు మంత్రి అని మన పురాణాలు చెప్పాయి, కానీ అరనేర్చు మందమతి అనే భారతీయ పురాణం చెప్పి చావలేదురా. భార్య తిరిగిరావదైనందుకు సంతోషపడి చావాలి, కానీ ఇలా ఆంక్షలు విధించి అడగల కాలనుకోవడం నీ మూర్ఖత్వం. అదేరా సరే అమ్మా రామ్మా.
దగ్గర అప్పచెప్పి వస్తా. అవునమ్మా, మనమే ముందుగా లాయర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి వాడు నాకు అవసరం లేదని లాయర్ పంపిస్తుంటాం. చేసుకోరా ఒకరు గొట్టుకు విడాకులు తప్పించావు, వీడి విడాకులు తప్పించావు. తలంచమ్మా, చేసుకోరా చేసుకో. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవన శరణం. ఎలపటెత్తు తాపటెత్తు సమానంగా నడిస్తేనే వాటర్ చక్కగా పడుతుంది. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటేనే కాపం సాఫీగా సాగుతుంది. ఏది పక్కరాగా నాశనాలు ముందర వైపు వస్తుంది. ఒరే సుబ్బిగా, పైన పొట్ట మీద ఉందో బెట్ట మీద ఉందో తెలియని వాడు రైతు కాదు. అది అభిరుచి లేనప్పుడు అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోలేని వాడు భక్త కాదు. నువ్వు చెప్పింది నిజం, నువ్వు చెప్పింది నిజమన్నయ్యా. పెళ్ళైన స్త్రీ వంటింటికే పరిమితం కావాలి అని నా సంబంధించిన స్వభావం తెలుసుకుంటే సిగ్గుగా ఉంది. స్త్రీల హక్కులు గతుమాకులు వేదికల మీదకే పరిమితం కావాలి అని స్త్రీమూర్తి అమ్మానించాను. ఆ గుండె ఎంత మనోవేదన అర్థం చేసుకోలేకపోయాను. సృష్టికి మూలం త్రిమూర్తులు అన్నారు. అలాంటి త్రిమూర్తులే బ్రహ్మ తన భార్యను నాలిక మీద పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి గుండెల్లో దాచుకున్నాడు. పరమశివుడు సాక్షాత్తు తన శరీరంలో అంత భాగాన్ని ఇచ్చాడు. అలాగే శ్రీమూర్తి గురించి ఎంత అవహేళనగా మాట్లాడదా, ఎంత అవహేళనగా మాట్లాడదా. తల్లి తండ్రి గురువు దైవం అంటే భర్త అన్నారు. కాదన్నాయి, భర్త కాదు. తల్లి తండ్రి గురువు దైవం అంటే భార్య. భార్య మాత్రమే. తండ్రిగా లాడిస్తుంది, తండ్రిగా తోడు నీడగా గురువుగా మంచి చెడు నేర్పుతుంది. తన ప్రాణాలను త్యాగం చేసి భర్త ప్రాణాలను కాపాడడం కోసం త్యజిస్తుంది భార్య. అలాంటి భార్య నిజంగా దేవత. అలాంటి దేవతామూర్తులకు వందనం, పాదాభి వందనం. మీ కాపురం బాగుపడి చావాలని మీ వదిన గుళ్ళో పూజలు తెచ్చింది. ఎందాక హడావులు ఇవ్వడం మర్చిపోయి తెచ్చా, మళ్ళీ ఇద్దానికి వచ్చా. బయట మీ రగడంతా విరిగి తెచ్చా. మీ వదిన పూజ ఫలమయ్యామో మీరిద్దరు ఒకటే తెచ్చారు. ఇంత ప్రసాదం ఇద్దరు చేతులు పెడతా ఉన్నాయి. టైము Thank you.
సంసారాన్ని వేడెక్కించాలి హే గోదావరి గట్టు మీద రామసలగారు ఇది మానవత ఎడ్లపాడవారి భావ ఇప్పుడే వచ్చింది రచన